ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె దళితవాడ మెయిన్ రోడ్డులో నిన్నటి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో పెద్ద గాలికి 4 స్తంభాలు ఒరగ్గా అప్పటి నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం ఈ రోజు విద్యుత్ అధికారులకు కరెంటు పోల్ ఒరిగినవి వైర్ తెగి కింద పడ్డాయి అని సమాచారం. బద్వేలు ఈడీకి బ్రహ్మంగారి మఠం ఏఈకి సమాచారం అందించగా గ్రామస్తులు ఈడీకి సమాచారం అందించినటువంటి తీరు అనగా కరెంట్ వైరు తెగి కింద పడ్డది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎటువంటి నష్టం జరిగినా మీరే బాధ్యులు కావున మీ మీద కంప్లైంట్ వేయాల్సి ఉంటుంది అని అన్నప్పుడు ఈడీ సమాధానంగా ఏమీ జరిగినా నాకు సంబంధం లేదు, అవసరమైతే కేసు పెట్టుకోండి అని చెప్పేసి సమాధానం ఇవ్వడమైంది. ఈ సమాచారం తెలుసుకున్న AR5 న్యూస్ ఛానల్ దళిత వాడకు రాగా వారి ముందరే 2 కరెంటు స్తంభాలు నేలకు ఒరిగి పడే సమయంలో అక్కడున్నటువంటి చిన్న బిడ్డలు పెద్దలు దాదాపు 12 మంది పరారు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకరికి మాత్రం చిన్న రక్త గాయాలు కావడమైంది. ఈ సమాచారం విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. నేల కొరిగినటువంటి స్తంభాల యొక్క విద్యుత్ తీగలు దాటుకొని వెళ్లాలన్నా కూడా చిన్న బిడ్డలతో భయంగా ఉంది. నిన్నటి రోజు నుంచి విద్యుత్ అంతరాయం దళితవాడలో ఉండగా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయమని ఇక్కడున్నటువంటి ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. తెలుసుకున్నటువంటి అధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయవలసిందిగా గ్రామస్తులు వాపోతున్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. దగ్గర వైర్ కడుపు